నమస్కారం. రీసెంట్‌గా చాలామంది అడుగుతున్నారు. ఏపీపీఎస్‌సికి సంబంధించి ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి. సో, ఇప్పుడు ఏపీపీఎస్‌సికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఈ రెండిటికి ఇంపార్టెంట్ బుక్స్ అనేది డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీకి సంబంధించి పూనం దలాల్ దాహ్యా ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఏన్షియెంట్ హిస్టరీ అండ్ మిడివల్ హిస్టరీ ఉంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి చాప్టర్‌కి లాస్ట్‌లో ప్రీవియస్‌లీ ఆస్క్డ్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ కూడా ఉంటుంది. దాని తర్వాత బిపిన్ చంద్ర బాగుంటుంది. ఎందుకంటే యూపీఎస్సీ యాస్పిరెంట్స్ ప్రిఫర్ చేసే బుక్ మోడర్న్ హిస్టరీకి సంబంధించి. దాని తర్వాత మోడర్న్ హిస్టరీకి సంబంధించే స్పెక్ట్రమ్ బుక్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఈ స్పెక్ట్రమ్ బుక్లో చాప్టర్ అలా ఎండ్ ఆఫ్ ద చాప్టర్ సమ్మరీ ఉంటుంది. ఆ సమ్మరీలో 1 లైన్ ఆన్సర్స్ ఉంటుంది. రివైజ్ అంటే ఆ చాప్టర్ రివైజ్ లాగా సమ్మరీ ఉంటుంది. చాలా బాగుంటుంది స్పెక్ట్రమ్ అనేది. దాని తర్వాత తెలుగు మీడియంకి వచ్చేసరికి అబ్దుల్ కరీం సార్ బుక్ బాగుంటుంది. అబ్దుల్ కరీం సార్ బుక్కే కాదు, సేనయ్య సార్ బుక్ కూడా బాగుంటుంది, విన్నర్స్ పబ్లికేషన్స్. సో ఇది డిపెండ్స్ అపాన్ యాస్పిరెంట్ సిస్టము. వాళ్ళకి ఏది బాగా ఉంది అనిపిస్తే అది చదవచ్చు. బట్ రెండు బాగుంటుంది, జీరో మిస్టేక్స్ టాపిక్ సంబంధించి. సో ఇది ఓకే. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి తెలుగు మీడియంలో జోగినాయుడు బాగుంటుంది. జోగినాయుడు బుక్కే ఇంగ్లీష్ మీడియంలో ఉంది, అట్ ది సేమ్ టైం తెలుగు మీడియంలో రెండు ఉన్నాయి. సో మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. బట్ జోగినాయుడు అయితే బెస్ట్. ఇంకా అదర్ పబ్లికేషన్స్ అనేది ఏపీ హిస్టరీకి సంబంధించి అంతగా ఎఫెక్టివ్గా లేవు, ఓన్లీ జోగినాయుడే బాగుంది. దాని తర్వాత ఏపీపీఎస్సీకి సంబంధించి 1984 నుంచి 2024 దాకా ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో అవన్నీ దీంట్లో ఈ బుక్లో ఉంటుంది. సమీక్ష అకాడమీ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇదొకటే కాదు, త్రిబుల్ పబ్లికేషన్స్ కూడా ఉంది. 1984 నుంచి 2024 దాకా ఈ రెండు బుక్స్లో ఇది సమీక్ష అకాడమీ బుక్, అట్ ద సేమ్ టైం త్రిబుల్ పబ్లికేషన్స్, ఈ రెండు బుక్స్ బాగా ఉంది. అట్ ద సేమ్ టైం ఎక్స్ప్లెనేషన్ కూడా సూపర్గా ఇచ్చారు. దాని తర్వాత జియోగ్రఫీ సంబంధించి మనకి అట్లాస్ చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ సంబంధించి, అట్ ద సేమ్ టైం ఇండియన్ జాగ్రఫీ సంబంధించి. మనకు ఫిలిమ్స్లో ఇండియన్ జాగ్రఫీ అడుగుతున్నారు, బట్ ఇండియన్ జాగ్రఫీ ఆంధ్రప్రదేశ్ కూడా ఇండియన్ జాగ్రఫీలో మిక్స్ అయింది కాబట్టి సో అట్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత జాగ్రఫీకి తెలుగు మీడియం సంబంధించి మనకి రమణ రాజు సార్ బుక్ చాలా ఇంపార్టెంట్ తెలుగు మీడియం సంబంధించి. అది యూస్ఫుల్గా ఉంటుంది. కంటెంట్ కూడా కన్సైజ్ మీన్స్ ఇన్సైట్ వ్యూ, అంటే చాలా డెప్త్గా ఉంటుంది, మనకి ఈజీగా అర్థమవుతుంది, ఫ్రెషర్కి అర్థమవుతుంది, అట్ ద సేమ్ టైం సీనియర్ ఆస్పిరెంట్స్ కూడా అర్థమవుతుంది. దాని తర్వాత ఇంగ్లీష్ మీడియంకి రమణ రాజు బుక్ ఉంది. లేదు రమణ రాజు కాదు అంటే మాజిద్ హుస్సేన్, ఈ రెండు బుక్స్ ఇంగ్లీష్ మీడియం సంబంధించి జియోగ్రఫీకి ఉంది. దాని తర్వాత కొంతమంది ఇండియన్ సొసైటీ టాపిక్ని సోషియాలజీతో లింక్ చేస్తారు. ఒకసారి సిలబస్ బాగా చదవండి. ఇండియన్ సొసైటీ అంటే ఏంది, వాటి సిలబస్ ఏంది, సబ్జెక్ట్ ఎలా ఉందని చెప్పేసి ఒకసారి మనం సిలబస్ రివైజ్ చేస్తే మనకు అర్థమవుతుంది సొసైటీకి ఏ బుక్ వాడాలనేది. సొసైటీకి ప్రామినెంట్ బుక్ అంటూ అవసరం లేదు. ఇంగ్లీష్ మీడియం సంబంధించి విజన్ ఐఎస్ PT 360 ఉంది. వాళ్ళు సొసైటీకి సంబంధించి ఒక బుక్ రిలీజ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. అది చదువుకుంటే సంబంధించింది. ఇది 2023, బట్ 2025 సంబంధించి కూడా బుక్ రిలీజ్ చేస్తారు. అది చూసుకోండి ఇంగ్లీష్ మీడియం సంబంధించి, అది బాగుంటుంది. దాని తర్వాత పాలిటీ ఆఫ్కోర్స్ డ్యామ్ షూర్ లక్ష్మీకాంత్ తప్ప ఇంకేం లేదు. అంటే యూపీఎస్సీ లెవెల్లో, యూపీఎస్సీ అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా సేమ్ ఈ మధ్య సేమ్ ఒకేలా ఉంటుంది క్వశ్చన్ ప్యాటర్న్ కూడా. సో ఇండియన్ పాలిటీ సంబంధించి లక్ష్మీకాంత్ బుక్. తెలుగు మీడియంలో కావాలంటే జీపీకే బుక్, ఇది బాగుంటుంది. దాని తర్వాత ఇండియన్ ఎకానమీ కొంచెం డెప్త్గా చదువుకోవాలి, నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు, ఇంకా డెప్త్గా చదువుతా నాకు బాగా రావాలి అంటే రమేష్ సింగ్ బుక్ ఉంది. లేదు కొంచెం నాకు అర్థమయ్యేటట్టు కావాలి అంటే అంత డెప్త్ ఇంగ్లీష్ అవసరం లేదు, లైట్గా ఇంగ్లీష్ చాలు, అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే చాలు అంటే నితిన్ సింగ్ అనే బుక్ ఉంది. ఇది మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. అట్ ద సేమ్ టైం మనం ఇండియన్ ఎకనామిక్స్ సంబంధించి ఇండియన్ ఎకనామిక్ సర్వే, అది కూడా చాలా ఇంపార్టెంట్. అది చూసుకోవాలి, ఇండియన్ బడ్జెట్ చూసుకోవాలి, స్టాండర్డ్ బుక్ చూసుకోవాలి. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్స్ సంబంధించి ఆర్సి రెడ్డి పబ్లికేషన్ సంబంధించి తెలుగు మీడియం బుక్ ఉంది. తెలుగు మీడియం బుక్ ఆర్సి రెడ్డే కాదు, మనకి చిరంజీవి సార్ బుక్ కూడా ఉంది. చిరంజీవి సార్ బుక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది, స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ ఇంక్లూడ్ అవుతుంది, గవర్నమెంట్ పాలసీస్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చిరంజీవి సార్ బుక్ చాలా బాగుంటుంది. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంగ్లీష్ మీడియంకి వచ్చి రవి పి అగ్రహారి స్టాండర్డ్ బుక్,
ఇది చదివితే ఇంకా రిమైనింగ్ చదవాల్సిన అవసరం లేదు. మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి విచన్ ఐఏఎస్ చదువుకోవచ్చు, లేదా ఇన్సైట్ ఐఏఎస్ చదువుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా చదువుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇంగ్లీష్ మీడియం సంబంధించి. దాని తర్వాత తెలుగు మీడియం సంబంధించి త్రిపుల్ పబ్లికేషన్స్ ఉంది. అది ఈ మధ్య చూడాలి, అది బాగుందని అంటున్నారు, చాలామంది చదివారు. సో నేను కూడా ఒకసారి చూసి చెప్తాను మీకు అది. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ విన్నర్స్, ఇది కూడా బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియంలో రవి పి అగ్రహారి, తెలుగు మీడియంలో త్రిపుల్ పబ్లికేషన్స్ ఉంది, విన్నర్స్ ఉంది. విన్నర్స్ అనేది చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. సో బెటర్ విన్నర్స్కైనా వెళ్ళండి, లేదా త్రిపుల్ ఆర్కైనా వెళ్ళండి, అది డిపెండ్స్ అపాన్ మీ ఇష్టం అది. దాని తర్వాత ఎన్విరాన్మెంట్ సంబంధించి శంకర్ ఐఏఎస్ అనేది సూపర్ బుక్, అది స్టాండర్డ్ బుక్ ఫర్ యూపీఎస్సీ లెవెల్. యూపీఎస్సీ అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి సేమ్ ప్యాటర్నే కాబట్టి ఎన్విరాన్మెంట్ సంబంధించి శంకర్ ఐఏఎస్ బుక్ చూసుకుంటే సరిపోతుంది. దాంట్లోనే బిట్స్ కూడా ఉంటుంది శంకర్ ఐఏఎస్ బుక్లోనే. దాని తర్వాత పిఎంఎఫ్ ఐఏఎస్, ఇది కూడా బాగుంటుంది. మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏ బుక్ చదివితే బాగుంటుంది అని కొంతమంది అడుగుతున్నారు. ఇంగ్లీష్ మీడియం అయితే బెస్ట్ గో టు విజన్ ఐఏఎస్, లేదు తెలుగు మీడియం కావాలంటే షైన్ ఇండియా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ మీడియంకి విజన్ ఐఏఎస్ బాగుంటుంది. విజన్ ఐఏఎస్ఏ కాదు, ఇన్సైట్ ఐఏఎస్ ఉంది ఇంగ్లీష్ మీడియంలో, మళ్ళీ రావుస్ ఐఏఎస్ ఉంది. సో ఇవన్నీ బాగానే ఉంటుంది. బెస్ట్ ఏంటంటే విజన్ ఐఏఎస్ చూసుకోండి, ఎందుకంటే సొసైటీ సంబంధించి పీటీ 360 ఇస్తారు. ఎవ్రీ సబ్జెక్ట్ సంబంధించి పీటీ 360 ఇస్తారు ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో బెటర్ గో టు విజన్ ఐఏఎస్. తెలుగు మీడియం సంబంధించి షైన్ ఇండియా తీసుకోండి, బాగుంటుంది. దాంతోపాటు తెలుగు న్యూస్ పేపర్సు సాక్షి పేపర్ ఒకటి, ఈనాడు పేపర్ ఒకటి, ఎడిటోరియల్స్ బాగుంటుంది. అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకటి, అట్ ద సేమ్ టైం ద హిందూ ఒకటి, ఈ రెండు బాగుంటుంది. ముఖ్యంగా ఒకటి చెప్పాలి, ఏ బుక్ చదివినా కూడా రివిజన్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్, చాలా ఇంపార్టెంట్. సో ఏ బుక్ చదివినా, ఏదైతే తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా బిట్స్ ఇస్తారు, అది మనం ప్రాక్టీస్ చేస్తాము. అట్ ద సేమ్ టైం రివిజన్ కూడా చేయాలి. ఇంపార్టెంట్ టాపిక్స్ మనం నోట్ డౌన్ చేసుకోవాలి. ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్ మనకు ఉందో అది హైలైట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నోట్ డౌన్ చేసుకుంటే వీక్లీ వన్స్ అయినా రివిజన్ చేసుకుంటే మనం ఏం చదివామనేది మనకి బాగా గుర్తుంటుంది.